తీశారు కదా. మత్తయి సువార్తకి 14వ అధ్యాయానికి 36 వచనాలు ఉంటాయి. ఈ 36 వచనాల్లో 4 విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయాన్నే మనం ధ్యానం చేస్తాం. కానీ 4 విషయాలు ఏం చెప్తున్నాయో కూడా కాస్త చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక వరుసలో బైబిల్ రాసుకుంటూ వచ్చారు కాబట్టి దీని ముందు ఏం జరిగింది, దానికంటే ముందు ఏం జరిగింది కొద్దిగానే తెలుసుకుంటే ఇప్పుడు జరుగుతున్నది లేకపోతే ఇప్పుడు మనం చదువుతున్నది ఎందుకు అలా జరిగిందన్న దానికి అర్థం తెలుస్తుంది. దాన్నే సందర్భం అంటారు, నేపథ్యం అంటారు. అది ఎప్పుడు మంచిది. చాలా సందర్భాల్లో ఒక వచనం 2 వచనాలు చదివేసి నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటారు. మరి అర్థం కాదు. ఎందుకంటే ఒక సీరియల్లో మధ్యలో ఒక 2 నిమిషాలు చూపిస్తే ఏమన్నా అర్థం అవుద్దా? అర్థం కాదుగా. అదేవిధంగా బైబిల్ కూడా ఒక క్రమంలో రాసుకుంటూ వచ్చారు కాబట్టి కనీసం ఒక అధ్యాయాన్నన్నా పూర్తిగా చదవటం అనేది నేర్చుకోవాలి. కనీసం ఒక 2-3 సార్లు చదివితే మనకు అర్థమవుతుంది. ఇది నేను చెప్పాను కదా 36 వచనాల్లో 4 విషయాలు ఉన్నాయని. మొదటి విషయం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాన్ని ఒక ఆయన చంపేశాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే యేసు ప్రభువారు 5 రొట్లు 2 చేపలు చాలామందికి పంచిపెట్టాడు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే శిష్యులు దోణెక్కి వెళ్తూ ఉన్నారు, తుఫాన్లో ఇరుక్కుపోయారు. దగ్గర 9 గంటలు తుఫాన్లో ఇరుక్కుపోయారు. ఇంకా మేము చచ్చిపోతామేమో అనుకున్నప్పుడు యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వాళ్ళని రక్షించారు. ఇది మూడోది. నాలుగోది గెరాసేను అనే ప్రాంతానికి వెళ్ళి యేసయ్య చాలా స్వస్థతలు అద్భుతాలు చేయటం. ఇది 4 విషయాలు వరుస. ఈ 4 విషయాలలో మనం మూడో దాన్ని ధ్యానం చేస్తాం. ఏంటిదనంటే వీళ్ళు దోణికి వెళ్ళేప్పుడు 9 గంటల సేపు తుఫాన్లో మునిగిపోతే యేసు ప్రభువారు వెళ్ళి వాళ్ళని రక్షించడం, అది మనం చూస్తాం. కానీ ఆ ముందున్నాయే 2, ఆ 2 కూడా ఒకసారి కొంచెం ఊరినే చూస్తాం. అది చూస్తే ఇది మనకు బాగా అర్థమవుతుంది. నేను మూడో దాంట్లోకి వచ్చినప్పుడు మీకు చెప్తా ఉన్నప్పుడు అవును పై 2 కనుక చూడకపోతే మనకి ఇలా అర్థం అవ్వదు, పై 2 చూడకపోతే నాకు తెలిసిండేది కాదు అని మీరే చెప్తారు చక్కగా. ఓకే, మొదటి విషయం ఒక్క వచనం చదువుతాను. ఆ సమయం మందు చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు యేసును గురించి సమాచారం విని. మనం క్రిస్మస్ సందర్భంలో హేరోదు గురించి వింటాం. జ్ఞానులు వచ్చినప్పుడు యూదులకు రాజు ఎక్కడ అని అరిశాడే ఆయన హేరోదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హేరోదు ఆయన కాదు. మరి ఎవరు సార్ అంటే ఆయన చాలా చెడ్డోడు, చాలామంది భార్యలు ఉన్నారానికి. అందుట్లో 3వ భార్య కొడుకిన ఆయన చచ్చిపోయేటప్పుడు ఏం చేశాడంటే ఆయన రాజ్యాన్ని 4 ముక్కలు చేసి ఒక్కో ముక్క ఒక్కో కొడుకు ఇచ్చాడు. వాళ్ళ కొడుకు అన్నమాట ఈయన హేరోదు. ఈయన మంచోడు కాదు, ఈయన ఇంకా చెడ్డోడు. ఎందుకు చెడ్డోడు అని అంటే ఈయన సొంత అన్న భార్య ఏమవుద్ది, వదిన్ని తెచ్చిపెట్టుకుని ఇంట్లో ఉంచుకున్నాడు. ఆవిడ యవనస్తురాలేం కాదు, పెద్దది. ఆమెకు 15-16 ఏళ్ల కూతురు ఉంది, అంత పెద్దది. ఆవిడ కూతుర్ని ఇంట్లో తెచ్చేశాడు, ఇంట్లో ఉంచుకున్నాడు. ఈయన పేరు హేరోదు, ఆమె పేరు హేరోదియా. ఇంట్లో ఉంచుకున్నాడు. ఇది పరిస్థితి. అయితే ఆ టైంలో బాప్తిస్మిచ్చి యోహాను ఉండేవాడు. ఈయన కబురు పెట్టాడు, నీకు బుద్ధి ఉందా లేదా, వదిన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావంటే ఏం మనిషివా నువ్వు, వ్యభిచారం చేస్తున్నావు నువ్వు అని తిట్టాడు. తిడితే కోపం వస్తుందిగా ఎవరికైనా, పైగా ఆయన అధికారి కదా. కోపం వచ్చింది కానీ సైలెంట్ కూర్చున్నాడు. అనంటే యోహాను అంటే అందరికీ కూడా గౌరవం కాబట్టి ఆయన ఏం చేసినా కూడా గొడవ వద్దనుకున్నాడు. కానీ హేరోదియాకి కోపం వచ్చి ఏంటి నువ్వు అలా ఊరుకున్నావు, వాడు నిన్ను నన్ను కలిపి తిడితే అని అంటే ఆవిడ బాధపడుతుందని తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. కానీ ఆవిడకి అది తృప్తి లేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈలోగా ఈ హేరోదు గారికి పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు వాళ్ళ కూతుర్ని నువ్వు డ్యాన్స్ వేయమ్మా అంటే వేసింది. సర్వసాధారణంగా డ్యాన్స్ వేసేప్పుడు అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే పక్కన ద్రాక్షారసం పెట్టుకొని తాగుతూ ఉంటారు.
కొద్దిసేపుడికి బాగా మొత్తం ఎక్కిపోయింది, డ్యాన్స్ అయిపోయింది. డ్యాన్స్ అయిపోతే అప్పుడు ఆ అమ్మాయి నీ పిలిచి ఇట్రా ఇట్రా బాగేసావు డ్యాన్స్, నీకేం కావాలో చెప్పు నీకు ఇచ్చేస్తా అని అంటే, ఆగు అమ్మని అడిగి వస్తానని పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఏం చేయమంటావు, ఈయన ఏమైనా ఇస్తానన్నాడంటే మనకెందుకే, ఆస్తి అంతా మందే, రాజ్యం అంతా మందే, అది అత అడగొద్దు. నువ్వేం అడుగుతావు అంటే, ఓ ప్లేట్లో బాప్తిస్మిచ్చి యోహాన్ గారు తలకాయ అడుగు, ఎందుకంటే వాడే మనకి తలనొప్పి అని అంటే ఆవిడ వెళ్ళి అడిగింది. అందరి ముందు ఒప్పుకున్నాడు కాబట్టి వెంటనే రే వెళ్ళి యోహాన్ గారు తలకాయ తీసిరండి అని అన్నాడు. అంటే ప్లేట్లో తలకాయ తీసుకొచ్చి ఇచ్చారు. యోహాను భక్తుడు చచ్చిపోయాడు, బాప్తిస్మిచ్చి యోహాన్. ఇది మొదటి సన్నివేశం. ఇప్పుడు రెండవ సన్నివేశంలోకి వెళ్తున్నాను. 13వ వచనం చదువుతున్నాను చూడండి. అంటే నేను చదువుతానులేండి, కంగారు పడదు, మీరు వినండి చాలంటే. ఈ ఒకదానితో ఒకటి లింక్ ఎలా ఉంటుంది అని అనటానికి నేను ఈ విధంగా వరుస చదువుకుంటూ వస్తాను. ఓకే, 13వ వచనం. యేసు ఆ సంగతి విని, ఏ సంగతి విన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు అనే సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. ధోని ఎందుకు ఎక్కుతారు, సముద్ర తీరాన ఉంటారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఎందుకనంటే పడవ మీద ఇంకొక ప్రాంతానికి వెళ్ళటానికి, అర్థమైందా? కాబట్టి యేసయ్య ధోనికి సముద్రం అవతలకి వెళ్ళిపోయాడు. చాలా దూరం, 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అవతలకి వెళ్ళిపోయాడు. అవతల భూమి ఉంది, ఆ భూమిలో అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో ఏకాంతంగా, అంటే ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకు అలా కూర్చున్నాడు, ఎందుకు ఆ విధంగా జరిగింది మళ్ళీ చదువుతాం చూడండి. యేసు ఆ సంగతి విని, యేసు ఆ మాట విన్న తర్వాత వెళ్ళిపోయాడు దూరంగా. యేసు ఆ మాట విన్న తర్వాత రే పడవేయండి అవతలకి వెళ్దాం అని వెళ్ళి, మీరు ఎక్కడ ఉండండి నేను కొంచెం లోనికి వెళ్తా అని లోనికి వెళ్ళిపోయి ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకు అని అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేస్తే యేసేకి ఏం కలుగుతుంది, బాధ కలుగుతుంది. యేసై దేవుడు కదా, దేవుడే, నేను కాదనట్లా. దేవుడైనంత మాత్రాన్న మనిషిని చంపేస్తే నవ్వుకుంటూ ఉంటాడైనా, ఉండలేడు కదా. రెండోది, యేసుప్రభు తెలుసు బాప్తిస్మిచ్చి యోహాన్ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు, మంచి ప్లేసే కదా. మరి ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అనంటే మనిషిని ఏదైతే బాధ పెట్టుద్దో అది యేసయ్యని బాధ పెడుతుంది. ఒకవేళ యేసయ్యకి నా బాధ తెలియదు అనుకోండి, యేసయ్యకి నా బాధ తెలియదు అనుకోండి, నేను చెప్పలేను. ఇప్పుడు మీలో కొంతమంది సముద్రం మీద వేటకెళ్తారు, నాకు తెలియదు అసలు అది ఎలా ఉంటుందో, అస్సలు తెలియదు. ఒకవేళ మీరు వచ్చి మీ సముద్రం మీద వేటకెళ్తామండి, మాకు రోజు ఇన్ని కష్టాలు ఉంటాయి అంటే నాకు ఏమన్నా అర్థమవుద్దా, ఏం అర్థం కాదు. అప్పుడు మీరు నాకు చెప్పుకోగలుగుతారా, మీకు అర్థం కాలేదు సార్, మీకు అర్థం కాదులే, మీకేం చెప్తాం, మీకు తెలియదు ఈ బాధలు మా కష్టాలు మీకు తెలియదు, మాకుండే భయాలు మీకు తెలియదు అని అంటారు మీరు. యేసు ప్రభుని అలా అంటానికి వీల్లేదు. సార్ అని అంటే మనం పడే ప్రతి బాధ ఆయన కూడా పడ్డాడు. ఒకవేళ మీరు అనొచ్చు, సార్ నా సొంతోళ్ళే నన్ను మోసం చేశారు సార్, ఎంత బాధో తెలుసా. యేసయ్య ఏమంటాడు తెలుసా, నన్ను కూడా మోసం చేశారు, నా సొంతోడే. ఇస్కరియోతు యోధ బయటోడా కాదుగా, నా సొంతోడేగా, నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఒకవేళ యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నేను మంచిగా ప్రార్థనకి వెళ్తున్నాను, బాగుంటున్నాను, ప్రజలు నన్ను లేనిపోయిన మాటలు అంటున్నారు, అవునా, నా విషయం కూడా అంతే. సమరయ స్త్రీతో నేను మాట్లాడుతుంటే లేనిపోయిన మాటలు అన్నారు, నాకు తెలుసు అది ఎలా ఉంటుందో. యేసయ్య నేను దూరం వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన ఆయన చచ్చిపోయాడు, నాకు ఎంత బెంగగా ఉంది తెలుసా, అవునా, అది నాకు కూడా తెలుసు. లాజర్ నాకు ఎంతో ఇష్టం, ఆయన చచ్చిపోయినప్పుడు నేను దగ్గర లేను, నాకు కూడా దుఃఖం వచ్చి ఏడ్చాను నేను, నాకు తెలుసు. కాబట్టి మనము ఎదుర్కొనేటువంటి ప్రతి శ్రమ బాధ ఆయన ఎదుర్కొన్నాడు, ప్రతి శోధన ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆయనతో చెప్పుకోవడానికి బాగుంటుంది. మీరు కొంతమంది బడికి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదా, మీకు అర్థం అవడానికి చెప్తాను. క్లాసులో 30 మంది ఉన్నారనుకో, 25 మంది పాస్ అయ్యారనుకో, 5 ఫెయిల్ అయ్యారు, అందుట్లో నేను ఒకడిని అనుకోండి. నాకు ఎవరు కనబడితే ఆనందంగా ఉంటుంది, ఇంకో ఫెయిల్ అయినాడు కనబడితే
కదా. వాడితో మాట్లాడితేనే బాగుంటుంది. ఇంకో పాస్ అయినవాడు కనబడితే నాకు మాడబుద్ధి అవుద్దా? మాడబుద్ధి అవుద్ది. అది అది అర్థం చేసుకోండి. ఎందుకనంటే వాడికి నాకు మన భాషలో చెప్పాలంటే సింక్ అవుద్ది. పిప్పి పన్నుతో బాధపడేవాడికి ఎవడు ఆదరణ ఇస్తాడో తెలుసా? ఇంకోటికి పిప్పి పన్ను ఉంటే నాకు కూడా ఉన్న 2 అంటే వీడికి ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే నన్ను అర్థం చేసుకోగలడు వీడు కదా. అయితే నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే యేసే దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి మీలో అంత ఆనందం ఉండాలి. ఎందుకండి అని అంటే నువ్వు ఏ చెప్పినా కూడా నాకు ఈ బాధ ఉంది, నాకు కూడా ఉంది అంటాడు. నాకు ఈ కష్టం ఉంది, నాకు కూడా ఇలా ఉంది. నాకు ఈ ఒంటరితనం ఉంది, నాకు కూడా ఇలాగ ఉంది. నాకు ఎవ్వరు లేరు, మరి నా పరిస్థితి కూడా అంతే. గెత్సెమనే తోటలో అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నాకు తెలుసు. కాబట్టి ఆయన నీతో నాతో చక్కగా మాట్లాడగలడా? సరే, ఏం జరిగిందో చూద్దాం. అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. కొంతమంది ఎత్తుక్కుంటూ వచ్చారు. ఏసయ్యాడు ఇటు వచ్చాడంట, దోనేసుకొని రాస్తుంటే కొంతమంది చూశారంట. ఏడి అని అంటే ఇదిగో అరణ్యంలోకి వెళ్ళాడు అని అన్నారు. అని అంటే వెళ్ళారు. ఏసయ్య అక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. ఏసయ్య మా అమ్మాయికి దెయ్యం పట్టింది, ఏసయ్య మా అబ్బాయికి ఫిట్స్ వస్తున్నాయి, ఇలాగా వరుసగా చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే ఏసయ్య ఎలాడే నేను ఒంటరిగా వచ్చా గడపాలి అని అనలేదు. వాళ్ళ మీద కనికరం చూపించి వాళ్ళందరికీ సేవలు చేయడం మొదలుపెట్టాడు. అలా సేవలు చేస్తూ ఇంకా చాలాసేపు వాక్యం చెప్పాడు. పొద్దునుంచి సాయంకాలం దాకా వాక్యం చెప్తూనే ఉన్నాడు. సాయంకాలం అయిపోయేటప్పటికి తన శిష్యులు ఉంటారు కదా, అందుట్లో ఒక ఆయన పేరు ఫిలిప్. అతను పిలిచారు. ఫిలిప్, ఈ ఊరి మీదే కదా? అవును సార్, మాదే సార్. ఓ పని చేయి, వీళ్ళంతా రోజంతా మన దగ్గర ఉన్నారు కానీ ఏం తినకుండా వెళ్తే కనుక దారిలో ఎవరికైనా తలతిప్పి వస్తుందేమో. ఓ పని చేయి, ఈ దగ్గరలో హోటల్స్ ఉంటాయి కదా, వెళ్ళి అందరికి ఒకటి ప్లేట్ ఇడ్లీ లేదా ప్లేట్ వడ ఇచ్చా అన్నాడు. అంటే ఈయనకి ఏం అర్థం కాలం. ఎందుకంటే అక్కడ 5,000 మంది మగోళ్ళు ఉన్నారు. 5,000 మంది మగోళ్ళు ఉన్నారంటే ఇంకో 5,000 మంది ఆడవాళ్ళు. 5,000 మంది మగోళ్ళు, 5,000 మంది ఆడవాళ్ళు ఉన్నారంటే ఓ 10,000 మంది పిల్లలు. అంటే మొత్తం అక్కడ దగ్గర 20,000 మంది ఉన్నారు. 20,000 మంది ఒక్కోడికి 2 ఇడ్లీలు ఇస్తే ఎంత కావాలి? 40,000 ఇడ్లీలు కావాలి. 2 వాళ్ళు ఇస్తే 40,000 వాళ్ళు కావాలి. ఎవడేస్తాడు? ఇప్పుడు ఎక్కడ దొరికితే? పైగా ఎంత ఖర్చు అవుద్ది? మనం లెక్కేసి 8 నెలల్లో జీతం ఎంతో అంత అని చెప్పాడు. అంటే ఏసే చిరాకుపడి మీ దగ్గర ఏమన్నాయి అన్నాడు. కుర్రోడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. పట్టండి అని ప్రార్థన చేసి వరుసగా అందరికి పెట్టేశాడు, తినేశారు. అది అయిపోయింది. రెండో విషయం. ఇప్పుడు మూడో దానిలోకి వద్దాం. వెంటనే 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాడు. చివరిలో 2 మాటలు ఏమంటే వారిని బలవంతం చేయటం అంటే ఇప్పుడు వాళ్ళని దోణి ఎక్కి వెళ్ళంటారా అంటే వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడతలా. ఎందుకు ఇష్టపడతలేదు వాళ్ళకి? అప్పుడు మనకి పై 2 సన్నివేశాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మొదటి సన్నివేశం ఏంటి? 14వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపాడు. రెండో సన్నివేశం ఏంటి? 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెడతాం. 2 సన్నివేశాలు ఉన్నాయి కదా. మొదటి సన్నివేశం ఏది? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపేశారే, ఆ సన్నివేశం శిష్యులందరిలో ఏం కలిగించింది? భయాన్ని. 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టడంలో శిష్యులకి ఏం దొరికింది? వాళ్ళకి ధైర్యం. మీకు అర్థమైంది కదా? భయము, ధైర్యము 2 కలిసి ఉన్నాయి అక్కడే. ఎవరి దగ్గర దొరుకుతాయి? అయ్యే ఏసే దగ్గర. ఇప్పుడు ఏసేని వదిలేసి వెళ్ళిపోతే భయం ఒకటి ఉండదు, ధైర్యం ఉండదు. ఏసే మన దగ్గర ఉంటే భయం వేస్తా పర్లా, ఏసే ఉన్నాడుగా. అర్థమైందా? మురికి ఉంటే పర్లా, సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా. అలాగనమాట. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. మురికైతే పర్లా, సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా, అది శుభ్రం చేస్తుందిలే. అదేవిధంగా భయం వేస్తే పర్లా, ధైర్యం ఇచ్చే ఏసే ఉన్నాడుగా. చంపేవాళ్ళు వస్తే పర్లా, దేవుడు మనకు కాపాడేవాడు ఉన్నాడుగా. కాబట్టి ఏసయ్య నిన్ను వదిలి వెళ్ళాం. ఒకవేళ మీరు తిన్నగా 22వ వచనం చదివారనుకోండి,
ఎందుకు బలవంతం చేశారో మీకు అర్థమైండేదా? లేదు. బలవంతం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పై 2 సన్నివేశాలు. అందుకనే బైబిల్ ఎప్పుడు కూడా వరుస క్రమంలో చదువుకోవాలి. అధ్యాయాలుగా అందుకు విభజించారు. మనం అధ్యాయం అంతా చదివితే మన విషయం అర్థమవుద్దని. కాబట్టి ఎప్పుడు చదువుకున్నా కొంచెం టైం పట్టినా పర్లేదు. అధ్యాయం మొత్తం 1, 2, 3 సార్లు చదివితే అప్పుడు మనకి విషయం అవుద్ది. సరే, ఇప్పుడు చూద్దాం. వెంటనే జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేశాను. తనకంటే ముందుగా అంటే ఏసీ కూడా వెళ్ళటానికి రెడీయేనా? రెడీయే. కానీ ఏమన్నాడు? మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అర్థమైందా? నేను వస్తా, కానీ మీరు ముందు వెళ్ళండి, నేను కూడా వస్తాను. అంటే శిష్యులు ఏమని ఉంటారు? మేము ఇక్కడే ఉంటాంలే, కలిసి వెళ్దాం. ఏ అంటే వద్దులే, కలిసి వెళ్దాంలే, ఇలాగ నసుకుంటూ ఉంటారు. కాదయ్యా వెళ్ళండి మీరు అని అంటే వద్దులే ప్రభా మేము ఉంటాం. కాదయ్యా నాకు కొంచెం ప్రార్థన చేసుకోవాలి, నీ జోలికి రావు, మేము దూరంగా ఉంటాం, మేము ఎక్కడే ఉంటాం, నువ్వు వెళ్ళొద్దు, మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు, మేము వదిలేసి వెళ్ళం, పాడా అని కొంచెం గసి ఉంటాడు, గదిరి ఉంటాడు, వెళ్ళండి అనేసి. ఇప్పుడు చిన్న విషయం, వాళ్ళు పడవెక్కి ధోనికి దాని సముద్రంలోకి వెళ్ళంగానే ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఇప్పుడు చేద్దాం. తుఫాన్ వస్తుందని యేసయ్యకి తెలుసా లేదా? మరి యేసయ్యకి తుఫాన్ వస్తుందని తెలిసి బలవంతంగా ధోనెక్కించి పంపించాడంటే దాని అర్థం ఏంటి? తుఫాన్లోకి ఎవరు పంపించినట్లు? యేసయ్య. జాగ్రత్తగానండి. తుఫాన్లోకి ఎవరు పంపించినట్లు? తుఫాన్లోకి ఎవరు పంపించినట్లు? మనం తుఫాన్లోకి వెళ్ళామంటే అక్కడికి ఎవరు పంపించినట్లు? చెప్పండి నాకు. ఇప్పుడు మనకున్న తుఫాను ఎవరు మనకిచ్చారు? చెప్పండి నాకు. యేసే. మనకొచ్చేటువంటి తుఫాన్లు యేసయ్యకి తెలియకుండా రావు, ఏదైనా సరే. ఎందుకు సార్ అంటే ఆయన దేవుడుగా, ఆయన దేవుడు కదా. ఆయన దేవుడు కాబట్టి అయ్యో నీకు ఇది వచ్చిందా అని అండ ఆయన అండ. అసలు అవునా కరోనా వచ్చిందా, ఎలా వచ్చిందబ్బా అని అండ ఆయన. నాకు తెలుసు కరోనా వస్తుందని, కరోనా పంపించేది నేనే, నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసింది నేనే, బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చిందే నేనే. దేవుడు చెప్తాడు. దేవుడికి తెలియకుండా ఏది జరగదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మీరు అందరూ, మీ అందరికీ కూడా ఏదో రకమైన తుఫాన్ ఉంటుంది. తుఫాన్ అంటే ఏంటి తెలుసా? ఒక విధమైనటువంటి బాధ. కొంతమందికి ఆరోగ్య విషయంలో బాధ ఉంటుంది, కొంతమందికి డబ్బులు ఆర్థికం విషయంలో బాధ ఉంటుంది, కొంతమందికి ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు ఉంటే దాంతో బాధ ఉంటుంది, కొంతమందికి భార్యాభర్తలకు పడదు, అదో బాధ, కొంతమంది పిల్లలకి అమ్మ నాన్నకి పడదు, అదో బాధ. ఈ విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కో తుఫాన్ ఉంటుంది. ఈ తుఫాన్లన్నీ దేవుడికి తెలుసా? తెలుసు. మరి ఎందుకు వచ్చాయి? దేవుడే పంపించాడని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు పంపించారు దేవుడు? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఏ మనిషికైనా తుఫాన్ వచ్చిందంటే ఈ మూడిట్లో ఒక కారణం, 3 కారణాలు ఉన్నాయి. ఆ మూడిట్లో ఒకటి. ఆ 3 ఏంటో మీకు చెప్తా. అయితే మీరు నన్ను మాత్రం ఓ ప్రశ్న అడగొద్దు, నన్నే కాదు మీ సార్ని కూడా అడగొద్దు, ఎవరిని అడగొద్దు. సార్ ఆయన 3 చెప్పాడు బాగానే ఉంది, కానీ ఇంతకీ 3లో నాది ఏది సార్ అని అడగొద్దు. అది మీరే తెలుసుకోవాలి. మీకు మీ దేవుడికే తెలుసు, మీ ఆయనకి తెలియదు, మీ ఆవిడికి కూడా తెలియదు, మీ నాయనకి తెలియదు, మీ పాస్టర్ కూడా తెలియదు. మరి ఎవరు తెలుసుద్ది? నీకు దేవుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరు తెలియదు. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు సమస్య రావడానికి ఇది కారణం అని చెప్తాడు. కాబట్టి నేనేం చేస్తానంటే 3 కారణాలు చెప్తాను. ఆ సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఆ తుఫాన్ వచ్చినప్పుడు పరిష్కారం ఏంటో కూడా చెప్తాను. అంటే దాంట్లోంచి ఏ విధంగా బయట రావాలి, ఏం చేస్తే బయటకు వస్తాం, లేకపోతే ఏం చేస్తే మనకు సహాయం దొరుకుద్ది, అది మీకు చెప్తాను. 3. మొట్టమొదటిది చాలా సులభం, అందరూ కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే నేను తప్పు చేస్తే నాకు శ్రమ వస్తుంది, నేను తప్పు చేస్తే నాకు శ్రమ వస్తుంది. ఈ శ్రమను ఎవరు కలిగించారు? దేవుడే. ఎందుకు కలిగించాడు శ్రమని? నా మీద కక్ష సాధించడానికి కాదు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 4 మేకలు ఉన్నాయి, నాకు 4 మేకలు, లేదా 4 గొర్రెలు ఉన్నాయి, లేదా 4 గాడిదలు ఉన్నాయి, లేదా 4 గేదెలు ఉన్నాయి అనుకుందాం, 4.
ఈ 4ని తీసుకొని వెళ్తున్నాను ఇలాగ. అందుట్లో ఓడి పక్కకి వెళ్ళింది అనుకో, నేనేం చేస్తాను, ఒక కర్ర తీసుకొని కొడతా. అప్పుడు ఏం చేస్తుంది అది? అంటే ఈ 4 ఇక్కడ వెళ్ళాలి. ఇది క్రమం, ఇది పద్ధతి, ఇది లైన్. పక్కకి వెళ్తే కొడితే మళ్ళీ ఏం చేస్తుంది అది? లైన్లోకి వచ్చేస్తుంది. దీన్నే క్రమం తప్పితే, లైన్ తప్పితే మళ్ళీ లైన్లో తీసుకురావటం. దీన్నే మనం ఒక పదం ఉపయోగిస్తాం, క్రమశిక్షణ. చెప్పండి. ఇంగ్లీష్లో అయితే డిసిప్లిన్, క్రమశిక్షణ. పక్కకి వెళ్ళావు, క్రమం తప్పావు, దేవుడు దెబ్బేశాడు, లోనికి వస్తామని. అది ఆయన చేసేటువంటి పని. దేవుడు ఎవరికైనా దెబ్బేస్తాడా? ఎవరికైనా వేస్తాడు. దావీదుకి దెబ్బేశాడు. ఎలాగా? దావీదు బెత్షెబా అనే అమ్మాయితో వ్యభిచారం చేశాడు. వాళ్ళిద్దరు ఒక బాబు పుడితే దేవుడు ఆ బాబుని చంపేశాడు. దావీదే ఒప్పుకున్నాడు, దేవుడే తీసుకున్నాడు నేను. అప్పుడు దావీదుకి బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, నేను తప్పు చేశా, నేను ఇంకా మళ్ళీ అలా చేయను. సంసోను అలాగే, ఆయన చాలామంది అమ్మాయిల దగ్గరికి వెళ్తూ ఉంటే దేవుడు ఎంత చెప్పినా వినలా. శత్రువులు పట్టుకొని ఈ కళ్ళు ఉంటాయి, కళ్ళుగుడ్లు పీకేశారంట. పీకేసి కాళ్ళకి చేతులకి గొలుసులు కట్టేసి చేతిలో పప్పు రుబ్బు పెడితే అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి. అయ్యో, నేను క్రమం తప్పా, అందుకే ఇది వచ్చింది, నన్ను క్షమించవా అని దేవుడిని అడిగితే దేవుడు క్షమించాడు. దేవుడు అప్పుడు శక్తినిస్తే ఇలాగ 2 స్తంభాలు ఉంటాయిగా, ఆ స్తంభాలను ఇలాగ తోసేస్తే బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. అందరూ చచ్చిపోయారు, అందరితో పాటు సంసోను కూడా చచ్చిపోయాడు. దేవుడు శక్తినిచ్చాడు. ఎప్పుడు వచ్చిందంటే బుద్ధి వచ్చినప్పుడు. కాబట్టి ఒకవేళ నేను తప్పు చేస్తే, క్రమశిక్షణ కోసం దేవుడు నాకు దెబ్బేస్తే నేనేం కోరాలి దేవుడి దగ్గర నుంచి? కనికరము. చెప్పండి. కనికరం అంటే ఏంటి? అయ్యా తప్పైపోయింది, దెబ్బ ఇంక చాలు, అయ్యా తప్పైపోయింది, ఇది మనం కోరాలి. క్రమశిక్షణ కోసం దెబ్బ తగిలితే మనం కోరాల్సిందేంటి? చెప్పాలి నాకు. క్రమశిక్షణ కోసం దెబ్బ తగిలితే మనం ఏం కోరాలి? కనికరం. ఎప్పుడు కోరాలి? క్రమశిక్షణ కోసం ఏం కోరాలి? కనికరం ఎప్పుడు కోరాలి? మీరు 2 గుర్తుపెట్టుకుంటారు. ఎన్నిసార్లు చెప్పేస్తున్నా. మీరు నిద్రపోతే కనుక నేను చెప్పను. చాలామంది నిద్రపోతున్నారు. నేను చెప్పేది మీకు నచ్చలేదమ్మా సార్, నచ్చలేదు, నిద్రపోతున్నారు కొంతమంది. పాపం వేటకెళ్ళి వచ్చింది ఉంటుంది. నేను చెప్పేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వినాలనుకుంటాను నేను. అందుకే చాలాసార్లు చెప్తాను, చెప్పే కొంచెమైనా అందరికి అర్థం అవ్వాలి. 2 పదాలు చేర్పించా, క్రమశిక్షణ, కనికరం. చెప్పండి ఒకసారి. ఇది మొదటిది, జోడి గుర్తుపెట్టుకోండి. రెండోది, దేవుడు ఎందుకు దెబ్బ కొడతాడు అని అంటే కనుక, ఒకవేళ ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, చిన్న బాబు ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు, చివరికి వెళ్ళిపోతుంటే మీరు వెనకాలండి, అరే వద్దురా అని అంటారు. ఆడు ఎలా వెళ్తున్నాడు అనుకోండి, ఓ వద్దురా అని గట్టిగా అరుస్తారు. అయినా వెళ్తున్నాడు అనుకోండి, ఆ నోడు కొడతారు, అప్పుడు వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఈయన ఎందుకు కొట్టినట్లు? ఒకవేళ కొట్టకపోతే ఏమవుద్ది? పెద్ద దెబ్బ తగులుతుంది. కొడితే దెబ్బ తగులుతుందా లేదా? ఈ చిన్న దెబ్బ ఎందుకు కొట్టారంటే పెద్ద దెబ్బ తగలకుండా. పెద్ద దెబ్బ తగలకుండా. అర్థమైందా? ఇందాక పాపంలోకి వెళ్ళావుగా టప్పని కొట్టాడు బయట రావడానికి. ఇప్పుడు ఎందుకు కొట్టాడంటే పాపంలోకి వెళ్తావు కాబట్టి. అర్థమైందా? దీన్ని కాపుదల కోసం. చెప్పండి ఒకసారి. కాపాడతాను. మీకు బైబిల్లోంచి ఒక ఆయన గురించి చెప్తాను. ఎవరంటే పౌలు గారు చాలా శక్తివంతమైన పరిచయం చేశాడు. అంటే ఎలాగంటే ఆయన యేసు నామములో అని ప్రార్థన చేయక్కర్లా, ఇలా చూస్తే చాలు దెయ్యాలు బయటకు వచ్చాయి. ఇంకా విచిత్రమైన తెలుసా, చేతురుమాలోడు పట్టుకెళ్ళి ఆ చేతురుమాలను పౌలు గారికి అలా తగిలిచ్చి దాన్ని తీసుకొచ్చి జ్వరం ఉన్నవాడు మెదేశారనుకో, టప్పని జ్వరం పోయేది. అంత శక్తివంతంగా ఆయన జీవించేవాడు, పరిచయం చేసేవాడు. అయితే జాగ్రత్తగానండి, పౌలు గారికి ఏదో జబ్బు వచ్చిందంట. పౌలు గారికే జబ్బు వస్తే, దేవా ఇది ఎక్కడ న్యాయం, నేను ప్రార్థన చేస్తే అందరూ జబ్బులు పోతుంది, నాకు పోవట్లేదేంటి అన్నాడు. పోదాం అని అన్నాడు దేవుడు. మళ్ళీ అడిగాడు, పోదాం. మళ్ళీ గట్టిగా అడిగాడు, పోదయా. ఎందుకు పోదాం? నేనే పోవద్దన్నాను. ఎందుకని? నేను తప్పు చేశానా? కాదు. ఎందుకు అని అంటే
అది పోయిందనుకో 2 కొత్త సమస్యలు వస్తాయి అన్నాడు. ఏంటబ్బా? ఒకటి, ఈ జబ్బు లేదనుకో నీకు, అందరూ ఏమనుకుంటారు తెలుసా? నువ్వే దేవుడు అనుకుంటారు. నీకే కొబ్బరికాయలు కొట్టేయడం మొదలు పెడతారు. అమ్మో, అది చాలా డేంజరే, వద్దు. రెండోది, నీకు ఏ జబ్బు లేదనుకో, నువ్వే అనుకోవచ్చు నాకు దేవుడు ఎందుకు, అమ్మో వద్దు. అందుకే నువ్వు ఎగిసిపోకుండా ఉండటానికి, నువ్వు పైకి లేచిపోకుండా ఉండటానికి, ఉప్పొంగిపోకుండా ఉండడానికి నీకు ఇది పెట్టా, ఇది ఉన్నాయి అన్నాడు. అర్థమైందా? మరి దేవా ఇది ఎట్లాగా అని అంటే, ఎట్లాగా ఉంది ఇది తీయను. మరి ఎట్లాగా? దీన్ని భరించటానికి నీకు కృపనిస్తా. ఏమిస్తా? ఇందాక క్రమశిక్షణ కోసం ఏం అడగాల? ఇప్పుడు కాపుదల కోసం ఏం అడగాల? కృప. కనికరం కోరితే సమస్య తీసేస్తాడు, కృపను అడిగితే సమస్య తీయుడు. మరి ఏంటి సార్? కృప ఉంటే సమస్యను భరిస్తాం, కృప ఉంటే సమస్యను భరిస్తాం. అది ఉన్నాయి, ఎందుకంటే అది మంచిది. మరి ఎట్లాగా? నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే భరించటానికి నేను నీకు శక్తినిస్తాను. ఇప్పుడు కొంతమందికి జబ్బులు పోవు. ఎందుకు పోవో తెలుసా? దేవుడే తీయకూడదు అనుకున్నాడు. నువ్వు తప్పు చేసావని కాదు, నువ్వేదో పాపం చేసావని కాదు, దాన్ని బట్టి నీకేదో మేలు ఉంది. ఉదాహరణకి యోబు ఏమన్నా తప్పు చేశాడా శ్రమ రావడానికి? కాదు కదా. యోసేపు ఏమన్నా తప్పు చేశాడా ఆయన్ని బానిసగా అమ్మేయడానికి? కాదుగా. అదేవిధంగా కొంతమందికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, తప్పు చేయటం బట్టి కాదు, తప్పులోకి వెళ్ళకుండా ఉండటానికి. సో మొదటి జోడి ఏంటి? క్రమశిక్షణ, కనికరం. రెండో జోడి ఏంటి? కాపుదల, కృప. బాగా అర్థమైంది కదా? ఇప్పుడు మూడోది, ఇది ఎందుకనంటే దేవుడు కొంతమందిని ఇలాంటి శ్రమల గుండా పంపించి ఆ శ్రమలో విజయం పొందితే, అంటే ఇప్పుడు మనం పరుగు పందెంలో గెలిచామనుకో మనకేమిస్తారు? ప్రైజ్ ఇస్తారు. పరీక్షల్లో ఫస్ట్ వస్తే మనకేమిస్తారు? అవార్డు ఇస్తారు. కొంతమందికి అలా అవార్డు ఇచ్చేశారనుకో, ఏది పరుగు పందెంలో పరిగెట్టకుండానే. ఇప్పుడు 10 మంది పరిగెట్టారు, ఈయన పరిగెట్టకుండా కూర్చున్నాడు. ఈరోజు పరుగు పందెంలో విజేత అని నేను పిలిచామనుకో, ఇటు పరిగెట్టలేదుగా, ఇక్కడికి ఎలా ఇచ్చారు? ఇది అన్యాయం, ఇది మోసం అంటాం లేదా? అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరినైనా ఆయన అభినందించాలనుకుంటే, ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే, ఎవరికైనా అవార్డు ఇవ్వాలనుకోండి, జాగ్రత్తగానండి, ప్రజల ముందు రుజువు పడేయాలి. లేదా అడుగుతారు, ఏంటి ఆడికి ఎందుకు ఇచ్చావని. అలాగా ఇప్పుడు యోబు ఉన్నాడు అనుకోండి, ఆయన చాలా శ్రమల గుండా వెళ్ళాడు కాబట్టి చివరికి దేవుడు ఏం చేశాడు? ఆయన పోయిన ఆస్తికు డబల్ ఇచ్చాడు. డబల్ అంటే ₹1,00,00,000 పోతే ఎంత ఇచ్చాడు ఆయన? 2 కోట్లు డబల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన్ని ఎందుకు ఇచ్చావు 2 కోట్లు అని అడుగుతారా? అడగరు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అనుకో, అయ్యా నీకు ఒక్కడే కొడుకున్నాడు కదా, ఉన్నాడు, వాడిని నువ్వు తీసుకొని వచ్చి నన్ను ఆరాధించాలంటే బాగా కుతూహలంగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆరాధించేప్పుడు బలి ఇవ్వాలి కదా, అవును, నీ కొడుకునే నాకు బలి అంటే అని అన్నాడు. మరి జై. అప్పుడు కొడుకుని బలిపీతం మీద పెట్టేసి ఆయన కత్తి పైకి లేపి ఊపుతుంటే ఆగో, ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలుసు నువ్వు ఎలాంటోడువో. ఇప్పుడు నీకు ఒక అవార్డు ఇస్తాం. ఏమిస్తావు అవార్డు? ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని అవార్డు ఇస్తాం. నీకు ఒక్కడికే అవార్డు, నీకు ఒక్కడికే. ఏంటి అవార్డు అంటే విశ్వాసులకు తండ్రి. ఆ అవార్డు ఇచ్చాడు. కాబట్టి మొదటిదేమో క్రమశిక్షణ కోసం, అప్పుడేం కోరాలి మనం? కనికరం. రెండోదేమో కాపుదల, అప్పుడేం కోరాలి మనం? మూడోదేమో కిరీటం కోసం. చెప్పండి నాకు. మరి కిరీటం కోసం దేవుడు నా జీవితంలో శ్రమం తెస్తే నేనేం కోరుకోవాలి? దేవుణ్ణి కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవా ఇది చాలా ఎక్కువ ఉంది, నువ్వు నాతో ఉండు. దృష్టి చెప్పండి ఒకసారి. కను దృష్టి అంటే నువ్వు నాతో ఉండు, నువ్వు నన్ను చూస్తూ ఉండు. నువ్వు నన్ను చూస్తూ ఉంటే నేను భరించేయగలుగుతాను. నువ్వు నన్ను చూస్తూ ఉంటే నేను భరించేయగలుగుతాను. ఇక మన దేశంలో కాదు కానీ అమెరికాలో చేస్తారు. ఎలా అంటే నిండు చూలాలు
ప్రసవానికి తీసుకెళ్తారు కదా రూమ్లోకి. అమెరికాలో అమ్మాయిని ప్రసవ గదిలోకి ఒక్కళ్ళనే పంపించరు. మరి ఎవరిని పంపిస్తారు? అమ్మను పంపిరు, అమ్మమ్మని అసలు పంపిరు. మరి ఎవరిని పంపిస్తారు? ఒక్కడనే. ఎవరినో తెలుసా? భర్తని. భర్త కూడా ఆమెతో పాటు వెళ్ళాలి. వాళ్ళిద్దరూ పక్క పక్కన ఉన్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు డెలివరీ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళ నమ్మకం అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వీళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. ప్రసవం సమయంలో నా భార్య చచ్చిపోద్దేమో, ఈ సమయంలో నా భర్తకు దూరమై నేను చచ్చిపోతానేమో, ఆ భయం పోతే వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. కాబట్టి కనుదృష్టి ఉంటే కనుక మనం జాగ్రత్తగా ఉంటాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలో అగ్నిలో ఉన్నప్పుడు ఎవరున్నారు వాళ్ళ దగ్గర? దేవుడు. కాబట్టి 3 కారణాలు బాగా అర్థమైందిగా. ఒకటేంటి? క్రమశిక్షణ కోసం. రెండోది ఏంటి? కాపుదల కోసం. మూడోది ఏంటి? కిరీటం కోసం. క్రమశిక్షణ కోసం అయితే ఏం కోరాలి? కనికరం. కాపుదల కోసం అయితే ఏం కోరాలి? కృప. కిరీటం కోసం అయితే ఏం కోరాలి? కనుదృష్టి. బాగా అర్థమైంది కదా. ఓ వచనం అయిపోయింది. కాబట్టి దేవుడే పంపించాడు, యేసయ్య పంపించాడు తుఫాన్లోకి. పంపించేసి ఆయన ఏం చేశాడు? 23 వచనం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి, నేను నెమ్మది చదువుతా, నేను కావాలని నెమ్మది చదువుతా, నాకు మీకంటే స్పీడ్గా చదవటం వచ్చు, కానీ నేను కావాలనే నెమ్మది చదువుతున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏమో పరుగు పందెంలో లేవు. ఎవడు మొంత చదివారు ఆడికి ప్రైజ్ అనేది ఏమి లేదు. మనకు అందరికీ అర్థం అవ్వాలి. అందుకనే చాలా నెమ్మది చదువుతాను నేను. అర్థమైందా? నేను కావాలని ఆగుతున్నాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. ఇప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? గట్టి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? సముద్రంలోకి వెళ్ళారు. సముద్రం మీద ఏమొచ్చింది అంటే శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? తుఫాన్లోకి. ఎక్కడికి వెళ్ళారు? శిష్యులు ఎక్కడున్నారు ఇప్పుడు? శిష్యులు తుఫాన్లో ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? వీళ్ళేమో తుఫాన్లో ఉన్నారు, యేసయ్య ఏమో ప్రార్థన చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈ 2 వచనాలకి 2 మాటలు పెట్టుకుందాం మనం, గుర్తుంటుంది. 22వ వచనం పంపించాడు. చెప్పండి. 23వ వచనం ప్రార్థించాడు. పంపించాడు, ప్రార్థించాడు. పంపించింది ఆయనే, ప్రార్థించింది కూడా ఆయన. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? యేసయ్య, తండ్రి నాకు చాలా భయం వేస్తుంది, బాప్తిస్మ ఇచ్చి యోహాను చంపేశారు. అదే ఆయన ప్రార్థన కాదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు? శిష్యులు. అయ్యా వీళ్ళు తుఫాన్లోకి వెళ్తున్నారు, జాగ్రత్త. అయ్యా తుఫాన్లోకి వెళ్తున్నారు, భయపడిపోతారేమో, తుఫాన్లోకి వెళ్తున్నారు, మునిపోతారేమో. ఇది ఆయన ప్రార్థన చేశాడు. చాలాసేపు ప్రార్థన చేశాడు ఆయన. తర్వాత వచనాల్లో మీకు చెప్తాను ఎంతసేపు చేశాడు తెలుసా? కనీసం 9 గంటలు ప్రార్థన చేశాడు. ఎన్ని గంటలు? 9 గంటలు. మీకు లెక్కేసి చూపిస్తా. 9 గంటలు ప్రార్థన చేశాడు ఆయన. ఈ 9 గంటల సేపు ఈ 12 మంది శిష్యుల కోసమే ప్రార్థన చేశాడు. సార్ మరి అప్పుడైతే యేసయ్య శిష్యుల కోసం ప్రార్థన చేశాడు, మరి ఇప్పుడు కూడా యేసయ్య ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎక్కడ? తండ్రి కూర్చుంటాడు కదా సీటు, తండ్రి సీటుకి కుడి పక్కన ఆయనకు సీటు ఉంటుందంట. ఆ సీటు మీద కూర్చొని, ఇక్కడ ఉన్నారు కదా మీరు, అందరి కోసం ప్రార్థన చేయడు, కొందరి కోసమే. అవునా? ఆ కొందరిలో నేను ఉంటానా? ఏమో నాకేం తెలుసు సార్, మీరు ఎలా చెప్తే అలా సార్. ఉంటానో లేదో చెప్పండి సార్. ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తారో నాకేం తెలియదు సార్. ఇంతకీ మీకోసం ప్రార్థన చేస్తాడు? నా కోసం చేస్తాడు. అదేంటి సార్ మీకోసం చేసి మీకోసం చేయడంట్లా కొంతమంది కోసమే చేస్తారు. ఎవరి కోసం చేస్తారు సార్ అంటే జాతవని. ఇక్కడున్న వాళ్ళ అందరిలో ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభుతో చక్కగా సంబంధం కలిగి ఉన్నారో, ఎవరైతే విశ్వాసులో, వాళ్ళ కోసమే ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. అంటే అది అన్యాయం కాదండి, ఆయన దేవుడు కదా, అందరి కోసం ప్రార్థన చేయాలి కదా. జాగ్రత్త. అందరి కోసం ప్రార్థన చేయటం అయిపోయింది. ఎప్పుడైపోయింది? ఎప్పుడైతే యేసయ్య సిలువ మీద ఉండి
తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అన్నాడే. అప్పుడు అందరి కోసం ప్రార్థన చేశాడు. అయితే ఎవరైతే క్షమాపణ పొందారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే దేవునితో సంబంధం ఉన్నారో వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాడు లేదో మీకే తెలియాలి. మీకోసం ప్రార్థన చేస్తున్నారు లేదు మీకే తెలియాలి. మీరు దేవునితో సంబంధం లేదు, యేసయ్యకి మీకు సంబంధం లేదు, కేవలం చర్చికి వచ్చేసి తర్వాత సోమవారం నుంచి మందు కొడతావు, సిగరెట్ తాగుతావు, సెకండ్ సెటప్ పెట్టుకుంటావు అంటే నీకోసం ప్రార్థన చేయడం అయిపోయింది. ఎవరైతే విశ్వాసులో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. బాగా అర్థమైంది కదా. ఇది రెండోది. మూడో చూద్దాం, 24వ వచనం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడుకుడి అని వారితో చెప్పాను. ఇది మూడోది. మొదటి దానికి ఒక మాట చెప్పాను, ఏంటది? పంపించాడు. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? ప్రార్థించాడు. మూడోది ఏంటి తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చాడు. సులభంగా గుర్తుండదు. పంపించాడు, ప్రార్థించాడు, పరిగెత్తుకుంటాడు. సార్ యేసయ్య ఎప్పుడు పరిగెత్తుకొస్తాడు సార్? ఎప్పుడు పరిగెత్తుకొస్తాడంటే హీరోయిన్ని చంపుతుంటే విలన్ హీరో ఎప్పుడు వస్తాడో అప్పుడే వస్తాడు. హీరోని విలన్ చంపుతాడు కదా, ఆ చంపే టైంలో హీరో ఎప్పుడు వస్తాడో అప్పుడే వస్తాడు. అయితే హీరోయిన్ని విలన్ చంపుతున్నప్పుడు ముందే హీరో వస్తాడా? రాడు. వస్తే ఏముండదు, సస్పెన్స్ ఉండదు. లేటుగా వస్తాడా? రాడు. వస్తే స్టోరీ ఉండదు. హీరోయిన్ చచ్చిపోతే స్టోరీ ఎక్కడ ఉంటుంది? కాబట్టి లేటుగా రాడు, ముందు రాడు, కరెక్ట్ టైంకి వస్తాడు. కత్తి ఎలాగ ఊపుతుంటే ఇక్కడికి వచ్చేస్తుంది కత్తి, అప్పుడు చెయ్యి వచ్చి లాగుద్ది అని. అప్పుడే బాగుంటుంది. అప్పుడే మనం ఆసక్తిగా చూస్తాం. దేవుడు కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే ఈడు ఇంకా జారిపోతున్నాడు అంటే అప్పుడు వస్తాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ముందు రాడని. అయితే అది విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే వాక్యాన్ని చదివితే. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంటాయి. సరే, ఈయన ఎప్పుడు వచ్చాడో చూద్దాం. 25వ వచనం. రాత్రి 4వ జామున. జాము అంటే ఏంటి? జాము. ఇప్పుడు మీలో కొంతమంది తెల్లారుజాము అంటారు. అంటే అర్థం ఏంటి? పొద్దున్న చీకట్లో. తెల్లారుజాము అంటే చీకటి. అసలు ఈ పదం ఎందుకు వచ్చిందో తెలుసా? జాము అనే పదం. ఒకవేళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం ఎంత అయింది సార్? మీరు చెప్పండి సార్. ఎలా తెలిసింది సార్ మీకు? ఇప్పుడు టైం ఎలా తెలిసింది సార్? కాదు సార్, ఇప్పుడు 9:20 అయిందని మీకు ఎలా తెలిసింది సార్? ఇప్పుడు 9:20 అయిందని ఎలా తెలిసింది సార్? ఏం చూసా? మరి చెప్పొచ్చుగా, చీకటి పడింది అంటావే. గడియారం చూసానా చెప్పొచ్చుగా. అయ్యగారికి టెన్షన్ వచ్చింది. టైం ఎలా తెలిసిందే? గడియారం చూస్తే. కొంతమంది గడియారం చూసి చెప్తారు, కొంతమంది ఫోన్ చూసి చెప్తారు టైం ఎంత అయింది. అవునా కదా? మనకు ఫోన్లు ఉన్నాయి, గడియారాలు ఉన్నాయి. యేసు ప్రభు టైంలో ఫోన్ ఉందా? గడియారం ఉందా? మరి టైం ఎలా తెలిసింది? జామ్ అంటే ఏంటి? జామ్ అనేసి అది ఇక్కడ ఉంది కదా అనేసి దాన్నే ఎగస్ట్రా అంటారు. సరే, సార్ గారిని టైం ఎంత అయింది అని అడిగితే ముందు సాయంత్రం అయింది అది అన్నాడు. మళ్ళీ గట్టి అడిగితే అప్పుడు చూసి చెప్పాడండి 9:20. మనం టైం అడిగితే గడియారం చూస్తాం, లేకపోతే ఫోన్ చూస్తాం. యేసయ్య ఉన్న కాలంలో టైం అడిగితే పైకి చూసేవాళ్ళు. పైకి ఎందుకు పైకి చూసేవాళ్ళు అని అంటే, పైన రాత్రి అనుకోండి చుక్కలు ఉంటాయి, పగలు అనుకోండి సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఎక్కడున్నాడో దాన్ని బట్టి టైం చెప్తారు.
చుక్కలు ఎక్కడ ఉన్నాయో చూసి దాన్ని బట్టి టైం చెప్తారు. ఇప్పుడు మనకి మొబైల్ ఉంది కాబట్టి, లేకపోతే ఫోన్ ఉంది కాబట్టి గంటలు, నిమిషాలు, సెకండ్లు కూడా ఉంటాయి. కానీ అప్పటికి సూర్యుడు మాత్రమే, నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చెప్పలేరు. ఎలా చెప్తారంటే సాయంత్రం 6 నుంచి తెల్లారుజాము 6 దాకా దీన్నంతటిని రాత్రి అంటారు. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా అంతా పగలు. పగలైనా రాత్రి అయినా 4 ముక్కలు చేస్తారు. ఎన్ని? 4 ముక్కలు. సాయంత్రం 6 నుంచి 9 తొలి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి 3 మూడో జాము, 3 నుంచి 6 అయితే తెల్లారుజాము లేకపోతే 4గో జాము. అదే పగలు అనుకోండి, 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి 3 మూడో జాము, 3 నుంచి 6 అయితే 4గో జాము లేకపోతే సాయంకాలం. మీకు అర్థమైంది కదండి? అది అప్పట్లో అనేటువంటి మాట. అయితే యేసయ్య ఎప్పుడు వచ్చాడంటే సముద్రం మీద 25వ వచనం చూడండి. రాత్రి 4గో జాము అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల చెప్పండి? 3 నుంచి 6 లోపల. ఏం అసలు ఎప్పుడు పంపించేశాడు ఆయన? 23వ వచనంలో ఎప్పుడు పంపించాడు చూడండి. చివరేమైంది? సాయంకాలమైనప్పుడు. అంటే ఎన్నింటి పంపించాడు? 3 నుంచి 6 మధ్యలో పంపించాడు. 6ంటికి పంపించాడు అనుకుందాం. సాయంత్రం ఎన్నింటికి వచ్చాడు వాళ్ళ దగ్గరికి? 3ంటికి. సాయంత్రం 6 నుంచి రాత్రి 3 గంటల దాకా ఎన్ని గంటలు? 9 గంటలు. ఈ 9 గంటలు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఈ 9 గంటలు శిష్యులు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. దేంట్లో? సముద్రంలో తుఫాన్తో. సో మనం సముద్రంలో తుఫాన్లో పోరాడుతున్నప్పుడు, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, జబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం పోరాడుతూ ఉంటే యేసయ్య ఏం చేస్తాడు? మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది ఎంత ధైర్యం చూడండి. మీరు ఆ టైంలో ప్రభా నేను ఇక్కడ పోరాడుతున్నాను కానీ, నేను ఇక్కడ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను కానీ నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, అయ్యా నాకు ధైర్యం, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు నాకు ధైర్యం. అయితే ఒకవేళ నేను తట్టుకోలేని పరిస్థితి వస్తే, నేను ఇంకా ఆపుకోలేని పరిస్థితి వస్తే, నేను జారిపోయే పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు? పరిగెత్తుకుంటూ వస్తావు. అప్పుడు దాకా ప్రార్థన చేస్తావు. ఇంకా వీడు ఉండలేడురా, ఇది ఉండలేదురా అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఏం చేశాడంటే ఆయన 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయమేసి కేకలు వేసి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. తుఫాను మీద. శిష్యులకి భయాన్ని కలిగించింది ఏంటి? శిష్యులకి భయాన్ని కలిగించింది ఏంటి? శిష్యులకి భయం కలిగించేది ఏంటి? తుఫాన్. శిష్యులకి భయం కలిగించేది ఏంటి? ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆ తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాను, శిష్యులకు భయం కలిగించేది ఏంటి? యేసయ్య ఏం చేస్తున్నాడు? తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులకు భయం కలిగించేది ఎక్కడుంది? ఇప్పుడు యేసయ్య కాళ్ళ కింద ఉంది. మీకు అర్థమైంది కదా? నెమ్మదిగా శిష్యులకు భయం వేసేది తుఫాను. యేసయ్య ఏం చేస్తున్నాడు? తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అయ్యా తుఫాన్ అంటే భయపడుతున్నాం, ఆయన దాని మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు రా అంటే, మనకి ఏదైతే భయాన్ని కలిగిస్తుందో అది దేవుడి పాదాల కింద ఉంటుంది. అదేదైనా సరే దేవుని పాదాల కింద. ఏం భయపడకల్లా. అదే దాని మీద అధికారం. నేను జీవం మరణం కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి. మరణం ఆగిపో అంటే ఆగిపోద్ది, జీవం రా అంటే రాగలుగుతుంది. ఏదైనా ఆయన కాళ్ళ కిందే. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడు, అందరికంటే పైన ఉండేవాడు. ఇప్పటికి 3 వచ్చినాయి. మొదటిది పంపించాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 4వ విషయం చూద్దాం. 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చినకు నాకు కూడా సెలవేమో. పేతురు చూశాడు, అయ్యా యేసు నువ్వేనా? నేనే. అయితే నాకు కూడా చెప్తావా? సరే నిన్న కూడా నడుచుకుంటూ వచ్చేస్తా. ఇది పేతురు అనే మాట. పడవ మీద ఎంతమంది ఉన్నారు మొత్తం? చెప్పండి. ఎంతమంది? 12 మంది. ఎంతమంది యేసయ్యతో నేను నడుస్తానని చెప్పారు? అంటే మిగిలిన 11 మంది ఏం చేద్దాం అనుకున్నారు?
పడవలో ఉండిపోదాం అనుకున్నాను. ఇప్పుడు చూడండి, మనలో చాలామంది 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏంటి తెలుసా, మా అమ్మాయి పెళ్ళైతే చాలు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే చాలు, మాకు ఆస్తి బాగుంటే సరిపోద్ది, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, మాకు జబ్బులు లేకపోతే చాలు అంటే వాళ్ళ పడవ మీద ఉండే బ్యాచ్. అర్థమైందా? కొంతమంది ఉంటారు, లేదు మనం విశ్వాసంలో ఇంకా పైకి ఎదగాలి, మనం ఆత్మీయంగా పైకి ఎదగాలి, ఇది సాహసించే బ్యాచ్. అర్థమైందా? ఎవరైనా సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారనుకో ఏం చేస్తారో చెప్తాను. ఆ రోజు పేతురు, అయ్యా నేను కూడా నడిచి వస్తానంటే ఈ పక్కన తోమ ఉంటాడు, రే పెచ్చడా సముద్రం మునిపోతారా అంటే మనోడు అనుమానిస్తాడు కదా. అర్థమైందా? మిగిలిన శిష్యులు నీకు దీన్నే ఎక్స్ట్రా అంటారు, అడగాలా, నువ్వు నడవాలా, అంత అవసరమా, ఎవరు ఉండొచ్చుగా, మేము అడగలేక అని అందరూ కూడా పేతురుని తిడతా ఉండంటారు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసంలో ఎదగాలి అనుకుంటే ఎవరు ప్రోత్సహించరు, అస్సలు ప్రోత్సహించరు. అంత అవసరమా, ఇవిడికి ఎక్స్ట్రాలు ఎక్కువరా, మరీ అంత ఉపవాసాలు చేయాల్సిన పని ఉందా, మరీ అంతసేపు ప్రార్థన, కొద్దిసేపు బైబిల్ చదువుకున్న తర్వాత అటు ఇటు వెళ్ళొచ్చుగా. మీరు దేవునికి దగ్గర అవుతుంటే చాలామంది వద్దంటారు, బజారెమ్మడ పడి తిరిగితే చాలామంది ఇష్టపడతారు. నిజం చెప్తున్నా, ఇది ఖచ్చితంగా జరుగుద్ది. పేతురు సాహసించడానికి ప్రయత్నం చేశాడు. అయితే యేసయ్య, బుద్ధులు ఎదరా నీకు, నాలాగా సముద్రం మీద నడుద్దాం అనుకున్నావా నడిపాయ్ అని అన్నాడా? అనలా. ఒకటే ఒక మాట అన్నాడు ఆయన, ఒకటే ఒక మాట. ఏంటో చెప్పగలరా? అది ఒకటే ఒక మాట. ఏమన్నాడు చెప్పగలరా? ఒకటే ఒక మాట. ఆయన అన్నదేంటో ఉన్నదన్నట్లు అనేసేయండి. ఏంటది? ఒకటే ఒక మాట. ఆయన ఏమన్నాడు అది అనేసేయండి. ఒకటే ఒక మాట అంటే ఎంత పొడి చెప్తావా? ఒకటే ఒక మాట ఆయన అన్నట్లేను, రా, అదొకటే మాట, రా, ఒకటే మాట, రా, అంతే, ఒకటే మాట, రా, ఒకటే మాట, అంతే, ఎక్కువ చెప్పలేదు ఆయన, రా, అంతే కదా. ఆ మాట వినేశాడు ఎవరు? పేతురు. ఇని సముద్రం దిగిపోయాడు ఆయన. రా, మాట మీద నమ్మకం అంటే అది. చూడండి 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. మనకి నీళ్ల మీద నడిచిన వాళ్ళు ఇద్దరు. మొదటి ఎవరు? రెండోది ఎవరు? అది విశ్వాసంతో సాహసిస్తే యేసయ్య కాదు, దేన్నైతే మనం భయపడతాం దాని కాళ్ళ కింద పెట్టేది, నువ్వు కూడా దాని కింద పాదాల కింద పెట్టేయచ్చు. నేనే కదా, నువ్వు కూడా పెట్టేయచ్చు. అయితే ఒకటే, నేను రమ్మంటే రా. వచ్చి ఆయన సముద్రంలో అడుగుపెట్టి ఏం చేశాడంట? నడిచాడు, సముద్రం మీద నడిచాడు. ఇది నడవటం అంటే 5-6 అడుగులు వేయాలిగా, వేసాడు ఆయన. 5-6 అడుగులు వేసాడు. అర్థమైందా? మొదటిది పంపించాడు యేసయ్య, రెండోది ప్రార్థించాడు, మూడోది, నాలుగోది జాగ్రత్త వెంట ప్రోత్సహిస్తాడు. చెప్పండి నాకు, ప్రోత్సహిస్తాడు. అంటే ఎవరైనా సాహసం చేయడానికి ఇష్టపడితే, ఎవరైనా విశ్వాసంలో రావడానికి ఇష్టపడితే దా అని ప్రోత్సహిస్తాడు. ఎంత మంచోడు. 4 విషయాలు అయిపోయాయి. సరే, మనోడు 4-5 అడుగులు వేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఇప్పుడు ఇది పడవ, 1-2 అడుగులు వేసాడు అనుకుందాం, 2. ఒకవేళ 2 అడుగులు వేసిన తర్వాత అటు ఇటు చూసి మునిగిపోతున్నాడు అనుకోండి, ఏం చేసి ఉండేవాడు? ఏం చేశాడు? వెనక్కి తిరిగి పడవ పట్టుకునేవాడు. అవునా కదా? 5-6 అడుగులు వేస్తే ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. వెనక్కి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు. అర్థమైందా? వెనక్కి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు. అవునా కదా? మనోడు 5-6 అడుగులు నడిచేశాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? అయితే మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఎందుకు? అటు ఇటు చూశాడు. అమ్మో, ఈ గాలి మీద నేను నడుస్తుందే బాబోయ్ అని అనుకున్నాడు. మనోడు మునిగిపోతున్నాడు. అంటే విశ్వాసం చోటికి ఏం వచ్చి పడింది? భయం. అయితే మన హృదయంలో భయం ఉంటుంది, లేకపోతే విశ్వాసం. అయితే భయం ఉంటుంది, లేకపోతే
అయితే భయం ఉండదు. లేకపోతే కాబట్టి విశ్వాసం రావాలంటే ఏం పోవాలి? భయం పోవాలంటే ఏం రావాలి? అంతే విషయం. విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? బైబిల్ చెప్తుంది విశ్వాసం ఎలా వస్తుంది. వాక్యం వినటం ద్వారా విశ్వాసం వస్తుందంట. అవును కదా? వాక్యం రా అంటే విశ్వాసం వచ్చింది. ఏం విన్నాడైనా? ఎవరు వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం వచ్చింది. గాలిని చూస్తే పోయింది. మీకు అర్థమైంది కదా? విశ్వాసం దేవుని వాక్యం వింటే వస్తుంది. అందుకే ఎక్కువ వాక్యం చదివేయాలి మనం. ఎక్కువ టైము వాక్యాన్ని చదువుతూ ఉండాలి. లేదా 1-2 వచనాలు బట్టి పట్టేయాలి. ఎక్కడైనా భయం వేసిందనుకో వాక్యాన్ని వల్లిస్తే ధైర్యం వస్తుంది. సరే, మనోడికి భయం వేసింది, అటు ఇటు గాలిని చూస్తే భయం వేసింది. కొన్నిసార్లు గర్వం కూడా వస్తుంది. ఎలాగ చెప్పంట? ఇలాగ 5-6 అడుగులు వేసాడు కదా, పడవ మీద దిగుతున్నప్పుడు 11 మంది ఏం చెప్పారు? తిట్టారు, నీకు అంత అవసరం అని. ఇప్పుడు మనం అని అంటాడు కదా, దాన్నే గర్వం అంటారు. మునిగిపోయాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, గర్వం నాశనానికి ముందు నడుచుద్దంట. కొంతమంది గర్వంతో పడిపోతారు, కొంతమంది భయంతో పడిపోతారు. మరి ఇది గర్వమా భయమా మనకు తెలియదు. పోతే 2 కలిసే మనోడు మునిగిపోతా ఉన్నాడు. మునిగిపోతా ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? ప్రభా ప్రభా అని అరిచాడు. యేసయ్యా నన్ను రక్షించు అని అరిచాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. అవును కదా? గుర్తుపెట్టుకోండి, సాహసిస్తున్నప్పుడు కొన్ని ఉపద్రవాలు రావచ్చు, కొన్నిసార్లు జారిపోవచ్చు. అందుకు దేవుడు అందుకే వద్దన్నా అండ. ఆయన ఏం చేస్తాడు తెలుసా? పడిపోతున్న మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఇప్పుడు 5 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది పంపించాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాలుగోది ప్రోత్సహించాడు, ఐదోది పైకి లేవనెత్తుతాడు. ఏంటిదే? పైకి లేవన. పేతురు పడిపోతుంటే చెయ్యిచ్చి పైకి లేవనెత్తాడు. ఇది జరుగుతున్నంతసేపు ఏం జరుగుతుంది? ఇదంతా జరుగుతున్నప్పుడు ఏముంది చూద్దాం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంటే అది గాలి ఉన్నప్పుడు జరిగిందే, గాలి ఆగిపోయినప్పుడు జరిగిందా? అంటే తుఫాన్లోనే ఈ తంతంతా జరుగుతుంది. తుఫాన్లోనే ఇది జరిగింది. తుఫాన్లో రక్షించాడు, తుఫాన్లో ఆదుకున్నాడు, తుఫాన్లో పైకి లేవనెత్తాడు, తుఫానులో సాహసించాడు. అన్నీ వచ్చేసినాయి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇప్పుడు చెప్పండి, ఈ 12 మందిలో ఎవరికి ఎక్కువ గొప్ప అనుభవం వచ్చింది? పేతురికి. ఎందుకని? సాహసించాడు. ముందు తుఫాన్లోకి వెళ్ళాడు, ఆ తుఫాన్లో సాహసించాడు, దాంట్లో మునిగిపోతాం మొదలు పెడితే దేవుడు రక్షించాడు. కాబట్టి గొప్ప అనుభవం వచ్చింది. ఒకవేళ ఈ 12 మందిలో ఆ తుఫాను గురించి ఎవరు ఎక్కువ మాట్లాడతారు తెలుసా? పేతురే. మనం కూడా దేవుడు అనుమతిస్తేనే తుఫాన్లోకి వెళ్తాం. ఆ తుఫాన్లో సాహసిస్తేనే దేవుడు గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు తుఫాను మంచిదా కాదా? తుఫాను మంచిదా కాదా అనేది ఎవరిని అడిగితే బాగుంటుందో చెప్పమంటారా? 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది, ఒకటి ఎవరికైనా అర్థమవుద్ది. డిఎస్సి తెలుసు కదా? డిఎస్సి తెలుసు కదా? మనకి టీచర్ పోస్టులు 5,000 ఉంటాయి, రాసేదేమో 50,000. రాసేది ఎంతమంది? 50,000. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5,000. 50,000 మంది రాస్తే 10,000 మంది పాస్ అవుతారు. అంటే ఈ 10,000 మంది ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అర్థమైందా? ఇంటర్వ్యూ కఠినంగా ఉంటుందా ఉంటుందా లేదా? అయితే ఒకవేళ 25,000 మందిలో నేను 10,000 మందిలో ఒకడిని అనుకోండి, నేను పాస్ అయ్యాను అనుకోండి, ఏది పరీక్ష. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి రమ్మన్నారనుకో, నాకు సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా? సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా? చాలా సంతోషం. నేను దేనికోసం వెళ్తున్నాను? కఠినమైన పరీక్ష కోసం వెళ్తున్నాను. కానీ నాకు సంతోషం ఉంటుందా లేదా? ఉంటుందే.
ఉంటుంది. ఎందుకో తెలుసా? అమ్మా 25,000 మందిలో 10,000 మందిలో ఒకడయ్యాను, నేను కనుక ఇది కూడా సెలెక్ట్ అయిపోయాను అనుకో 5,000 మందిలో ఒకడిని అవుతాను. అవునా కదా? అవునా కదా? కాబట్టి మన విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో అంచెలంచెలుగా పైకి వెళ్ళాలంటే పరీక్షలన్నీ పాస్ అవ్వాల్సిందే. అవునా కదా? పరీక్షలు పాస్ అవ్వకుండా పైకి వెళ్ళలేం. కాబట్టి మనకి పరీక్షలు రావడం మంచిదా కదా? చాలా మంచిది. శోధనలు మంచియే. ఎందుకు తెలుసా? గెలవచ్చు. గెలిస్తే ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. గెలిస్తే ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. గెలిస్తే ఏమొస్తుంది? దేవుడికి దగ్గర అవుతాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి కదా. ఈ భాగంలో ఈ చిన్న విషయం చెప్పి ముగిస్తా. 3 ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని? 3 ప్రార్థనలు చూపిస్తాను. ఈ 3 ప్రార్థనలో ఏ ప్రార్థన మీరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మొదటిది 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుము. ఇది మొదటి ప్రార్థన. ఏం ప్రార్థన? ప్రభువా నన్ను రక్షించు. ఎందుకు ప్రార్థన చేశాడు? మునిగిపోతున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. సమస్యల్లో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. మనలో చాలామంది ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? సమస్య వస్తే. అప్పుడు దాకా ప్రార్థన చేయరు. అప్పుడు దాకా దేవుడు గుర్తురాడు. అప్పుడే గుర్తొస్తాడు దేవుడు. చాలామంది పిల్లలు ఎగ్జామ్ వారం 10 రోజులు ఉందంటే చర్చికి వచ్చేస్తారు, ఫ్రంట్కి కూడా వచ్చేస్తారు. ఏంటి పరీక్షలు సార్, కొంచెం ప్రార్థన చేయండి. అప్పుడే గుర్తొస్తారు. సమస్యల్లో ప్రార్థన ఇది కొంతమంది చేస్తారు. రెండో ప్రార్థన మీకు చెప్తాను. 28వ వచనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు. ఇదేంటి? సాహసం కోసం ప్రార్థన. మొదటిదేంటి? సమస్యల్లో ప్రార్థన. రెండోదేంటి? సాహసం కోసం ప్రార్థన. సమస్యల్లో ప్రార్థన, సాహసం కోసం ప్రార్థన. ఓకే. మూడోది 23వ వచనం, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇది యేసయ్య దేవుడితో, తండ్రితో సహవాసం చేస్తూ చేసిన ప్రార్థన. మొదటిది సమస్యల్లో చేసే ప్రార్థన, రెండోది సాహసం కోసం చేసే ప్రార్థన, మూడోది సహవాసం. అంటే ఏంటి? నేను దేవుడితో ఉంటే చాలు, నాకేమవద్దు. ఎందుకు వచ్చావా? ఏం కావాలి? ఏమొద్దయా? నేను అలా నీతో గడిపేస్తే చాలు, కొద్దిసేపు అలా చూసి వెళ్ళిపోదామని వచ్చాను, అంతే. మాడటానికి ఏం లేదు, చూసిపోదామని వచ్చాను. చూస్తే నాకు చాలు, తృప్తి అనిపిస్తుంది. ఇది దేవుడితో బాగా దగ్గరగా ఉండేవాళ్ళు చేసేటువంటి పని. కొంతమంది ఏమో సమస్యలు వచ్చినప్పుడే వస్తారు, కొంతమంది, చాలా కొద్దిమంది లేదు నేను జీవితంలో పైకి రావాలి, సాహసం. కానీ కొంతమంది నాకేమొద్దు, దేవుడితో ఉంటే చాలు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, సహవాసం కోసం. మన జీవితం తుఫాన్ల మయంలో ఉన్నది. అందరికీ ఉన్నాయి సమస్యలు. తుఫాన్ ఎందుకు వచ్చింది? క్రమశిక్షణ కోసమా, కాపుదల కోసమా, కిరీటం కోసమా? కనికరం కోరాలా, కృపను కోరాలా, కనుదృష్టి కోరాలా? తుఫాన్లోకి దేవుడే మనల్ని పంపించాడు, వస్తాడు ఆయన టైంకి. అయితే ఈలోగా నేనేం చేయాలి? సాహసం చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం నాకున్నదా? ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. మనము 22వ వచనం నుంచి 32వ వచనం దాకా ఈ 12 వచనాలు ధ్యానం చేసాం. ఈ 12 వచనాల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం. మనం ఒక వరుస క్రమంలో చదువుకుంటూ చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నేర్చుకున్న విషయాలు మీరు మీ జీవితంలో అన్వయించుకోండి. మొదటి ప్రశ్న, నాకెందుకు శ్రమలు వచ్చాయి? నేను ఏమన్నా తప్పు చేశానా? క్రమశిక్షణ కోసం వచ్చిందా? ప్రభా ఇదిగో గుర్తొస్తుంది, ఇదిగో ఈ తప్పు చేశాను నేను, అందుకే వచ్చింది ఇది, నన్ను కనికరించవా, నన్ను క్షమించవా? ఇది అడగండి. ఏ తప్పు తెలియట్లేదా? దేవా తప్పులోకి వెళ్తానని కాపుదల కోసం ఇచ్చావా? నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి నేను ఎదుర్కోవాలంటే. ప్రభా ఇది తట్టుకోలేందుగా ఉంది, అసలు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కిరీటం ఇస్తావా? నీ కనుదృష్టి కావాలి నాకు, నీ కనుదృష్టి. యేసయ్యా నేను బాగా శ్రమల్లో ఉన్నాను, నా కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, తండ్రితో నా గురించి చెప్తున్నావు కదా, అది నాకు ధైర్యం ఇవ్వు.
నేను ఒకవేళ జారిపోతుంటే నువ్వు వస్తావు టైంకి, నాకుందా విశ్వాసం. సాహసం చేసే మనసు నాకేవు, సాహసం చేసే మనసు. నువ్వు నన్ను ప్రోత్సహించే దేవుడివి, ఒకవేళ పడిపోతుంటే పైకి లేవనెత్తే దేవుడు. ఈ విషయాలన్నీ ఈరోజే కాదు, ఎప్పుడు ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉండాలి. ఎప్పుడు ఆ విధంగా నీ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, నా హృదయంలో దాచుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.